హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేసామండి. మా ఇంటికి దగ్గరలోనే అనమాట, విజయవాడలోని. ఇంకా ఏంటంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేసేసాము. ఇంకా చట్నీకి కూడా ఎక్కువైపోతాయి, ఇంకా అందుకని చెప్పేసి వీటితోటి మిగిలిన వాటితోటి చట్నీకి పోగా మిగిలిన వాటితోటి అయితే కొబ్బరి లడ్డు అయితే తయారు చేస్తున్నాను. అలాగే ఏంటంటే వేస్ట్ కావకుండా ఉంటాయి, హెల్దీగా మనం ఇంట్లోనే ఒక హెల్దీ రెసిపీ అయితే చేసుకున్నట్టుగా ఉంటుంది పిల్లలకు కూడాను. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే కొబ్బరి లడ్డు అయితే చేసేస్తున్నాను. దీనికోసం ఒక 4 కొబ్బరి చిప్పలు అంటే 2 కాయలు అయితే కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాను. వీటిని మీరు తురుముకొనైనా చేసుకోవచ్చు, లేదంటే చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీలోని కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే తురుముకోకుండా ముక్కలు కోసేసి కచ్చపచ్చగా మిక్సీ వేసేసి చూపిస్తాను. ముందైతే 2 కాయలు లెక్కనైతే కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాను. దీంట్లోకి సరిపడినంత తురిమింత అది మిక్సీ వేసిన తర్వాత ఇది ఎంత అయితే తురుము వచ్చిద్దో అదే కప్పుతోటి సరిపడినంత బెల్లం అయితే తీసుకోవడానికి ఒక 2 గుందులు అయితే బెల్లం అయితే తీసేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ కొబ్బరిని అయితే నీట్గా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకైతే దీన్ని అయితే నేను పగలు కొట్టేసేసుకుంటాను. నీట్గా కట్ చేసేసుకొని ఒకేసారి మిక్సీ వేసిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి, కొబ్బరి అయితే మిక్సీ పట్టేసేసుకున్నాను. చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని ఇలా మరీ మెత్తగా కాకోకుండా ఇలా అయితే కొంచెం అక్కడక్కడ పలుకు తగిలేటట్టుగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటాయంటే ఏం పర్వాలేదు, మనం తినేటప్పుడు కూడా చక్కగా బెల్లంలో అనేది ఉడికి బాగుంటాయి తినేటప్పుడు. అలాగే ఇది కరెక్ట్గా ఈ గిన్నెకైతే వచ్చిందండి, ఈ బాక్స్కి అయితే ఈ మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే వచ్చింది. అలాగే అదే బాక్స్ తోటి బెల్లం అయితే తీసేసుకున్నాను కరెక్ట్గా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ముందైతే పాకం అయితే పట్టేసేసుకుంటాను. ఈ కళాయి అయితే పెట్టేసేసుకుంటున్నా. ముందు కళాయి పెట్టేసేసుకొని బెల్లం అయితే వేసేసుకుంటున్నానండి. బెల్లం అనేది పాకం తొందరగా రావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా ఒక టీ గ్లాస్ అయితే పోసుకుంటున్నానండి, ఎక్కువ కాదు. టీ గ్లాస్లో కూడా సగమే పోసుకున్నాను, మిగతావి అయితే ఉంచేసాను. ఇప్పుడు ఏంటంటే పాకం అనేది తొందరగా వస్తుంది, నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పాకం అనేది రావడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పట్టిద్ది. ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా అనేది పాకం అయితే వచ్చేసిద్ది. చక్కగా బెల్లం అంతా చక్కగా కరిగిచ్చేసేసుకొని పాకం అయితే రెడీ చేసేసుకోవాలి. చక్కగా పాకం అయితే దగ్గర పడిందండి, పాకం అయితే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకైతే పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో అయితే కొంచెం అయితే వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ పోసేసుకొని పాకం అయితే కొంచెం అయితే వేసి చూస్తానండి. చూడండి, చక్కగా ప్లేట్కే మతుక్కోకుండా మనకి మళ్ళీ తీసి పాకంలో వేసేటట్టు రాయిలాగా అయితే వచ్చేస్తుంది. చూసారా, మనకి ఇలాగా జల్లీ బౌల్ లాగా అయితే ఇలా అయితే వస్తే మనకు పాకం అయితే రెడీ అయినట్టు. చూసారా, సేమ్ మన జల్లీ బౌల్ లాగా ఉంది. మళ్ళీ అయితే దీంట్లో వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే మనకి పాకం అయితే కరెక్ట్ స్టేజ్లోనే మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరిది, ఇదైతే దీంట్లో పాకంలో అయితే వేసేసుకుంటున్నా. చక్కగా ఏంటంటే అండి, మనం ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేస్ట్ చేయకోకుండా పిల్లలకి మనం చక్కగా హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే వేస్ట్ చేయకోకుండా మన ఇంట్లో మనం చేసుకున్నట్టు కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకైతే ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే పాకం మాడిపోయిద్ది. ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి అంతా పాకంలో కలిసేటట్టుగా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. సరే, ఈ పాకం మొత్తం కొబ్బరిని పీల్చేసుకునేటట్టుగా ఒక్కసారి మొత్తం కలిపేసేసుకుంటాను. ఇలాగా దీంట్లోని మనం
అరిసెలకి వాడతాం కదండి బెల్లం, ఆ బెల్లం వాడితే ఇంకా కొంచెం కలర్ఫుల్గా వస్తాయి, మనకి బ్రౌనిష్ షేడ్ అనేది వచ్చింది లడ్డు అనేది. ఇలాగా చూడండి, మొత్తం పాకం మొత్తం ఒకసారి కొబ్బరికి అయితే పట్టేసేసుకుంది. చూడండి ఒకసారి ఇలాగా పాకం మొత్తం పట్టేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని హైలో పెట్టుకోకుండా మంట తక్కువలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే చక్కగా దీన్ని అయితే దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేసేసుకుందాము. ఇలా ఉడికేటప్పుడే దీంట్లోని నేను యాలక్కాయలు అయితే ఒక 4-5 యాలక్కాయలు తీసుకొని చక్కగా దంచేసుకున్నాను. ఆ పొడి కూడా వేసేసుకుంటున్నా. మీరు మిక్సీ పట్టింది ఉంటే అదైనా వేసుకోవచ్చు. నేను ఏంటంటే అప్పటికప్పుడు దంచి వేయడం అలవాటు కాబట్టి అప్పటికప్పుడు దంచి అయితే వేసేసుకున్నాను. ఇదైతే మనం వదిలేయకోకుండా అలా పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేయకోకుండా చక్కగా అది దగ్గర పడి అంతవరకు మనం కలుపుతూ ఉడికిచ్చేసేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఈ టైంలోని వేసుకోవాలని ఏమీ లేదు, మీ ఇష్టం, మీ ఫ్లేవర్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఇలా చక్కగా కలుపుతూ ఉంటే చూడండి, మనం ఇందాక వేసినప్పుడు పాకం అయిపోయింది కదా, మళ్ళీ కొబ్బరి వేసిన తర్వాత చక్కగా అంతా ఇలా దగ్గరికి అయితే ప్యాన్ నుంచి అయితే ఈ కళాయి నుంచి సపరేట్ అయితే అవుతుంది. చూసారా, మనం ఇలా అన్నా కానివ్వండి కళాయికి అంత అతుక్కోదు. ఇలా సపరేట్గా అవుతున్నప్పుడు దీంట్లోనే మనం టేస్ట్ కోసం ఇంకొంచెం వేరుశనగ గుళ్ళు వేపి పొట్టు తీసేసి అవి కూడా వేసుకోవచ్చు. అలాగే తినే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే తినే శనగపప్పు అయితే వేస్తున్నాను. ఎక్కువ కాదండి, ఒక సగం కప్పు అయితే తీసుకున్నాను అంతేను. ఒక గుప్పిడు ఉంటాయి అంతే. మధ్య మధ్యలో తినేటప్పుడు క్రంచీగా తగులుతూ పంటి కింద చాలా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఒక్కొక్కసారి అది ఒక్కొక్కసారి ఇవి వేస్తాను. చక్కగా ఒకసారి చూసారా, అంతా కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వెంటనే ఒక గిన్నెలోకి అయితే తీసేసేసుకుంటున్నాను మొత్తం. కొంచెం కూడా వదలుకోకుండా మొత్తం అయితే తీసేసుకుంటాను. ఆరిపోయిందంటే మళ్ళీ కళాయికి అతుక్కుపోయింది కాబట్టి మొత్తం అయితే తీసేసుకుంటున్నా. చూసారా, మొత్తం అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ కళాయి పక్కన పెట్టేసేసుకొని ఈ గంటికున్నది కూడా మొత్తం తీసేస్తానండి. అక్కడ దేవుడి పాటలు అనిపిస్తున్నాయి. చక్కగా ఇదైతే కొంచెం చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే వంటలు అయితే చేసేసుకోవచ్చు. కొంచెం అయితే ప్రస్తుతానికి ఒక 2 నిమిషాలు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే ఉంచుతాను. కొంచెం అయితే చల్లారిందండి, మరి పూర్తిగా అయితే చల్లారిపోనివ్వకూడదు, మనకు గట్టిగా అనేది అయిపోయింది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనమైతే నూనెలోనైనా నెయ్యిలోనైనా చెయ్యి అయితే తడుపుకొని ఇలాగా చక్కగా అయితే ఉండ చేసేసుకోవడం. ఇదిగోండి, చక్కగా ఇలాగైతే ఉండలు అయితే చేసేసుకోవాలి. ఇలా చేసి మొత్తం ప్లేట్లు అయితే పెట్టేసేసుకుంటాను. కాలట్లేదులే, వేడి వేడి మీద చుట్టాలి, మళ్ళీ ఆరిపోయింది అనుకో పొడి పొడిగా అయిపోయింది. అందులోని మరీ ముదురు కొబ్బరి కాదు, లేత కొబ్బరి కదా. లేత కొబ్బరి అయ్యేటప్పటికి మనకి ఆ నూనె అనేది వచ్చి చూడు, కొబ్బరి నూనె మనం ఫ్రై చేసినప్పుడు కానీ అది తక్కువ. అదే ముదురు కొబ్బరి అయితే కొంచెం ఎక్కువ తేమ అనేది ఉండేది. అన్నీ అయితే ఇలా చేసేసిన తర్వాత అయితే ఒకసారి చూపిస్తానండి. మొత్తం అనేది పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అంటున్నారు కాబట్టి నేనైతే కొంచెం ఇలాగైతే కొంచెం కొంచెం అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేను కూడా లెంత్ తగ్గించుకోవడానికే ట్రై చేస్తున్నాను. అందుకని చెప్పేసి చూడండి, ప్రస్తుతానికైతే 2 చుట్టాను. ఇంకా మిగతావి కూడా చేసేసి చూపిస్తా. ఇదిగోండి, అయిపోయిందండి. చక్కగా ఉండలు అయితే చేసేసాను. కొబ్బరి ఉండలు చూసారా ఎంత చక్కగా అయితే వచ్చినాయో. నాకైతే మొత్తం కలిపి దగ్గర దగ్గర 10-15 ఉండల వరకు అయితే వచ్చినాయండి. చూడండి, 2 కొబ్బరికాయలతో అయితే హ్యాపీగా హెల్దీగా మన చేతులతో మనం చేసుకున్నాము. ఎలా చేశారు ఏంటని ఒక భయం అనేది లేకోకుండా టేస్టీగా హెల్దీగా మన చేతులతో మనమే చేసుకొని అయితే తింటే
ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేస్తారైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చూసి అయితే చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. చుట్టంగా ఉండలు చుట్టంగా కొంచెం అయితే పొడి అయితే మిగిలిందండి. ఇదైతే సరిపోదని చెప్పేసి నేనైతే ఉంచాను. ఇదైతే తిని చూసి చెప్తానండి ఎలా ఉందనేది. అదైనా తినచ్చు ఉంది కదా అని. ఇదిగోండి. భలే ఉంది నిజంగా, చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే ముదురు కొబ్బరితో కాదు చేసింది, కొంచెం దేవుడి దగ్గర కొట్టినాయి కాబట్టి కొంచెం లేతగా ఉన్నాయి కొబ్బరికాయలు. అందుమూలంగా మనకి ఆయిలీగా తగిలిద్ది కదండి, అదైతే కొంచెం తగ్గి డ్రైగా ఉంది అంతే. ఇంకంతకు మించి అయితే టేస్ట్ అయితే సూపర్ అని చెప్పచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దా మా దా తింటావా? తీసుకో, నీకు నచ్చింది తీసుకో. దా తిను, ఇక్కడే తిను, కొరుకొని తిను. చూడు, ఇలా పట్టుకో, కింద పోయిద్ది. ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? హ్యాపీయా? మండే కొట్టే పో, వెళ్ళు తినేసి. అలాగుంటుందండి. చక్కగా హ్యాపీగా చేసి పెడితే చూసారా మా పిల్లలు ఆల్రెడీ చేసేటప్పుడే మా చిన్నోడు మా పెద్దోడు అయితే టేస్ట్ చూసి తినేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. మా పాప అయితే ఇప్పుడు వచ్చింది కాబట్టి తినింది. అంతేనండి వీడియో. ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. బాయ్ అండి.